పర్యావరణ ప్రేమికుడిగా ప్రకృతి రక్షించుకోవాలి అనుకునే ఒక ఆలోచన ఎప్పుడు చిన్నప్పుడు స్కూల్లో ఒక చిన్న పాట ఉండేది, 3 కాళ్ళ ముదస్సులి అని. ఆల్మోస్ట్ కాటికి కాళ్ళు చాపుకొని చావుకు ఎదురు చూస్తున్న ఒక ముసలతను ఒక తినేసిన మామిడి టెంకని చిన్న గొయ్యి తీసి రోడ్డు మీద రహదారులు ఎక్కడ ఒక అడవిలో ఉండే ఒక బాట వైపు నాటుతూ ఉంటే ఆ దారి వెంబడి వెళ్తున్న మహారాజు ఆయన సైన్యాధిపతి వేట చేసుకొని వాళ్ళు తిరిగి రాజధాని వెళ్తూ ఉంటే ఆ మహారాజు అంటాడు సేనాధిపతి తోటి, చూడండి ఎంత ఆపాప గుర్రాలు ఆపు అని చెప్పి గుర్రాలు ఆపి చూస్తుంటారు. ఆ తినేసిన మామిడి టెంకని అతను పక్కన నాటుతూ ఉంటాడు. పక్కన తన మనవాడు ఏదో సహాయం పెడతా ఉంటాడు. చాలా వెటకారం చేస్తాడు. ఆ పద్యం అంతా ఏంటంటే, ఎరా 3 కాళ్ళ ముదుసులే, నువ్వు ఎంతకాలం బతుకుతావని చెప్పి నువ్వు ఇది నాటుతున్నావు, ఇది పెరిగి పెద్దయి కాటికి కాళ్ళు చాపుకున్న నువ్వు ఒక 20 సంవత్సరాల తర్వాత 14 సంవత్సరాల తర్వాత పెరిగి మామిడి చెట్లు పండ్లు తిందామనైనా ఎంత ఆశ నీకు అనేది చాలా వెటకారం చేస్తాడు. అతను నవ్వుతా అంటే తల ఉంచుకొని చాలా వినమ్రత ఒకటే మాట మాట్లాడతాడు, నా కోసం కాదు నా మనవడి తరం కోసం నాటుతున్నాను. ఈరోజు మనం నాటే ప్రతి చెట్టు మనకేదో అద్భుతం ఉందని కాదు, కానీ ఇక్కడున్న భావితరాల కోసం నాటుతున్నాం. అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతిజ్ఞ ఇచ్చి ఇది చదివిద్దామని మాట్లాడుతుంటే నన్ను అడిగారు, ఎలా చేద్దాం దీనంటే, మీరు చదవండి సార్ మేము ఫాలో అవుతామంటే, ఆయన సదుద్దేశంతో లేదు భావితరాలకి ఇది కావాలని చెప్పి మీ ఇక్కడ ఉన్న విద్యార్థులని పిలిపించి మరి ఆ పాప చేత చేయించడం నిజంగా ఆయన సహృదయతకి ఆయన దార్శనికతకి నిదర్శనం. ఇది మనం ఏమి చేసినా ఇది భావితరాలకి బాగుండాలనే చేస్తాం తప్ప ఈరోజు మనం చేసే ఏ పని కూడా మనకంటే కూడా వచ్చే తరాలు బాగుండాలి. ఆ క్రమంలో ఈ అడవి వాతావరణాన్ని పరిరక్షించుకుంటే తప్ప మనకు మనుగడ లేదు.